హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విజయ అమ్ని అఫీషియల్. అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. నేను ముందు రోజు ఇల్లులన్నీ నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంక ఉదయాన్నే లేచి బొట్లే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇంట్లో మొత్తం మామిడాకులు పెట్టేసుకొని ఇక్కడ పాయసం చేస్తున్నాను. పాయసానికి సబ్బిం పెట్టుకున్నాను, సేమియా వేగించుకుంటున్నాను. పాయసం అయితే రెడీ అయిపోయింది. దాని తెచ్చి దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకా పూజ చేసేసుకుంటున్నాను. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా దండం పెట్టేసుకొని టిఫిన్స్ అవి చేసేసి మనకు నెల్లూరు జిల్లాలో ఉన్న కాటేపల్లి బీచ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ శివయ్య దర్శనం చేసుకుందామని ఇంకా నరకూరులో అయితే ఆగి పూలు తీసుకుంటున్నాను. ఇంకా బయలుదేరిపోయాను. అక్కడే నరకూరులో అమ్మవారి టెంపుల్కి కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా డెకరేషన్స్, లైటింగ్స్ అన్నీ బాగా చేస్తున్నారు. ముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఇంకా అమ్మ వాళ్ళు మేము అందరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా అమ్మ వాళ్ళని కూడా తీసుకొని బయలుదేరి వచ్చేసాం. ఇంకా బళ్ళు అయితే పార్కింగ్లో పెట్టేసి బయలుదేరిపోయాం. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. పోలీస్ వాళ్ళందరూ కంట్రోల్ చేస్తున్నారు.
ఇంకైతే ముందు గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత బీచ్కి వెళ్దామని ముందు గుడికి అయితే వెళ్తున్నాం. పక్కన చిన్న చిన్న అంగళ్ళు, గుడ్డీల అంగళ్ళు చాలా ఉన్నాయి. అవి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ఎవరికైనా బాగలేకుండా ఏమైనా వచ్చిన ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు. ఎమర్జెన్సీ కేర్ అంటే మందులు అవన్నీ ఆశా వర్కర్లు అందరూ చూసుకుంటున్నారు. ఇంకా అలా ముందుకు వచ్చేసి ఇంకా కాళ్ళు అయితే అడిగేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. క్రౌడ్ ఎక్కువ ఉన్నారని ఫీల్ ద్వారా ఏర్పాటు చేశారు. అక్కడే పాలు అమ్ముతున్నారు, ఆవు పాలు. అవి తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం. ఇంక లోపల అయితే కెమెరా ఏం అవ్వలేదు, ఫోన్లో వీడియోస్ ఏం తీయనివ్వలేదు. ఇంకా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటున్నాం. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఇక్కడ చాలామంది దీపాలు పెట్టుకుంటున్నారు. ఇంకా దీపం పెట్టేసుకొని అక్కడే పక్కనే ఉన్న గుడిలో అయితే దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాం. ఇంకా జనం అయితే మామూలుగా లేరు, చాలా మంది వచ్చినారు ఇక్కడికి. ఇక్కడ బీచ్ దగ్గరికి అయితే బయలుదేరిపోతున్నాం. చాలా ట్రాఫిక్గా ఉంది, చాలా మంది ఉన్నారు కాబట్టి. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. బండి పార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. మేము వెళ్ళింది 12 ఆ టైంలో వెళ్ళాం. ఇంకా బీచ్లో అయితే మునిగేసి ఇంటికి వచ్చేసాం. దీని కంటిన్యూషన్ వీడియో పార్ట్ 2గా వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.